సో, ఈ హరీ బరీ పడే స్వభావం అనేది మనిషిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. నాదేం సమస్య లేకపోయినా నేను హరీ బరీ అవుతున్నా. వాళ్ళకి సమస్య ఉంది యాక్చువల్‌గా పాపం. తర్వాత ఆ సమస్యకు పరిష్కారం కనపడట్లే వాళ్ళకి. అది అటాచ్‌మెంట్స్‌తో ఉన్నటువంటి బంధాలతో ఉన్నటువంటి ఇది కదా! సమస్య కదా! అని అప్పుడు నాకెందుకో మెడిసిన్స్ మీద ఈ ఏదో శనగపిండి అవసరమైనోడికి శనగపిండి, గోధుమ పిండి అవసరమైనోడికి గోధుమ పిండి ఇచ్చినట్టు, నడుము నొప్పి ఉంటే నడుము నొప్పికి మెడిసిన్ ఇవ్వడం, తలనొప్పి ఉంటే తలనొప్పికి మెడిసిన్ ఇవ్వడం, గ్యాస్ ట్రబుల్ ఉంటే గ్యాస్ ట్రబుల్‌కి మెడిసిన్ ఇవ్వడం. ఇది కాదు ట్రీట్మెంట్ అంటే. వాళ్ళ మనసుని బాధ పెట్టేదాన్ని కూడా మనం తీయగలగాలి. దానికి ఏం చేస్తే కరెక్టు. అంతవరకు మనం ప్రాక్టీస్ చేయొద్దని నా దగ్గర ఉన్న ₹3000 మెడిసిన్స్ ఆ రోజులు 96లో తీసి మొత్తం డస్ట్ ఒక బురదలో పడేసా. అసలు ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందైతే ఐయామ్ నాట్ ఫిట్ ఫర్ ప్రాక్టీస్. సఫరింగ్‌తో వచ్చిన వాళ్ళని మనం సింపుల్‌గా ధైర్యంగా ఉండని చెప్తే ధైర్యంగా ఉంటారా? అని నేను అప్పుడు కొంచెం ఒక 1 మంత్ మైండ్‌లో రకరకాల డిస్టర్బెన్స్ రావడంతో అదే కాలనీలో ఒక యోగా చెప్తున్నారు ఒక గురువుగారు అని చెప్తే, అప్పుడు మేము అక్కడికెళ్ళి ఆయన దగ్గర ఒక కోర్స్ చేశాను. అట్లా ఒక 6 నెలలు సాధన చేశా. తర్వాత వేరే ధ్యానాలు, మౌనంగా ఉండడం, కొద్ది రోజులు అడవికెళ్ళి ధ్యానం చేయడం ఇట్లా చేస్తునే కొద్దీ నాకు ఏ రకమైన సమస్య లేదనుకున్నప్పటికి గూడా మానసికంగా కొంచెం ధైర్యం పెరగడము, కొద్దిగా ఎక్కువ ఇంకా చదవగలగడము, జ్ఞాపకశక్తి పెరగడం, ఇలాంటి నాలోనే నాకు మార్పొచ్చింది. అప్పుడు నా పేషెంట్‌లకు గూడా నేను కొన్ని అడ్వైస్ చేయడం మొదలుపెట్టాను.